పల్నాడు జిల్లా నరసరావుపేట లింగంగుంట్ల వద్ద వైసీపీ జిల్లా కార్యాలయానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. అనుమతులు తీసుకోకుండా భవన నిర్మాణం చేపట్టారని గ్రామ పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో ఉడా కార్యాలయానికి వచ్చి సమాధానం చెప్పాలంటూ నోటీసులు ఇచ్చారు. పల్నాడు జిల్లా నరసరావుపేట లింగంగుంట్ల వద్ద వైసీపీ జిల్లా కార్యాలయానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. అనుమతులు తీసుకోకుండా భవన్ నిర్మాణం చేపట్టారని గ్రామ పంచాయతీ అధికారులు నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో ఉడా కార్యాలయానికి వచ్చి సమాధానం చెప్పాలంటూ నోటీసులు జారీ చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతున్న రవికృష్ణ, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి, ఎక్కడ అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు సాగుతున్నాయంటూ ఇదే ఇష్యూ నడుస్తోంది. తాజాగా లింగంగుంట్లలో ఇంకా నోటీసులు ఏమని పేర్కొన్నారు? ఏమైనా స్పందించారా వాళ్ళు? అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సతీష్ ఇలానే ప్రతి చోట కూడా ఎక్కడైతే వైసీపీ కార్యాలయాలు నిర్మిస్తూ ఉన్నారో అవన్నీ కూడా అక్రమంగానే, అంటే సరైనటువంటి అనుమతులు లేకుండా కూడా అప్పుడు ఉన్నటువంటి అధికార బలంతో వాటిని నిర్మించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు అక్కడ నిర్మించిన వాటికి ఎటువంటి అనుమతులు లేకపోవడంతో ఒక్కసారిగా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాటి మీద చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ మనం ఉమ్మడి గుంటూరు జిల్లా కనుక చూసుకున్నట్లయితే బాపట్లలో 2.5 ఎకరాల్లో వైసీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అది ఇప్పటికే ఫైనల్ స్టేజ్కి చేరుకుంది. దానికి సంబంధించి ఎటువంటి పత్రాలు కానీ అనుమతులు కానీ లేనటువంటి పరిస్థితి. ఈ రోజు ఆ కార్యాలయాన్ని దగ్గరికి అయితే మాత్రం మున్సిపల్ అధికారులు అయితే రావడం జరిగింది. వచ్చి అక్కడైతే నోటీస్ అంటించారు. అదేవిధంగా కూడా బాపట్ల జిల్లాకి సంబంధించి వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఎవరైతే మోపితే వెంకటరమణ ఉన్నాడో ఆయనకు కూడా రిజిస్టర్ పోస్ట్ లో నోటీసులు పంపిస్తున్నామని మున్సిపల్ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. అలాగే ఇక పల్నాడు జిల్లా కనుక చూసుకున్నట్లయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పల్నాడు ప్రాంతాన్ని కనుక చూసుకున్నట్లయితే నరసరావుపేట పట్టణం లింగంగుంటలో ఈ వైసీపీ కార్యాలయాన్ని అక్కడ కూడా 2.25 ఎకరాల్లో వైసీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. దానికి కూడా ఎటువంటి అనుమతులు కూడా లేవు. లేనటువంటి క్రమంలో అక్కడికి అయితే మాత్రం రెవెన్యూ అధికారులు, అంటే అక్కడ ఉన్నటువంటి పుడా అధికారులు ఎవరైతే ఉన్నారో పుడా అధికారులు అక్కడ ఆ కార్యాలయం దగ్గరికి నిర్మిస్తున్నటువంటి ఆ కార్యాలయం దగ్గరికి వచ్చి నోటీస్ అయితే అంటించారు. దానికి సంబంధించి పూర్తిగా కూడా ఆ నోటీసులకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా కూడా ఒక వారం రోజుల టైం అయితే బౌండెడ్ గా నిర్ణయించిన పరిస్థితి అయితే కనపడింది. అక్కడ ప్రధానంగా ఎవరైతే నరసరావుపేట పట్టణంలో గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఈ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యాలయానికి నోటీసు కూడా అంటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతి చోట నిర్మిస్తున్నటువంటి వైసీపీకి సంబంధించిన భవనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా సరైన అనుమతులు లేవని చెప్పి తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న కూడా లోకేష్ తన ట్విట్టర్ లో ఎక్సెల్ లో ఆయన అయితే పోస్ట్ చేశాడు. ఎక్కడెక్కడైతే వైసీపీ కార్యాలయాలు ఉన్నాయి, ఎంతంత ఎన్ని ఎకరాలు ఒక్కొక్క కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని చెప్తూ ఇంత విలువైనటువంటి భూముల్ని ఎటువంటి అనుమతులు లేకుండా కూడా వైసీపీ కార్యాలయాల పేరుతో కూడా దోచేస్తున్నారు అని చెప్పి ఆయన అయితే చెప్పిన పరిస్థితి ఉంది. ఇక్కడ నిర్మిస్తున్నటువంటి కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వేటికి కూడా సరైనటువంటి అనుమతులు లేవు. అదేవిధంగా కూడా ఎక్కువగా ఇక ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు లేకపోతే ఈ చెరువు పోరంబాకులైనటువంటి స్థలాల్లో నిర్మిస్తూ ఉన్నారు. వీటి మీద మాత్రం పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకునేందుకు రెడీ అయిన పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.